హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రిస్కిల్లాని. మరి ఈరోజైతే మిద్దె తోటలో అయితే నేను ఒక వీడియో చేయబోతున్నాను. మరి అదేంటంటే ఇదిగో చూసారా, ఇక్కడ ఇదిగోండి స్వీట్ లెమన్ దగ్గర చూపించు. చూసారా, స్వీట్ లెమన్ అండి. చెట్టు నిండా అయితే కాయలు అయితే వచ్చేసినాయి. చాలా కాయలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి చిన్ని మొక్క అండి. ఈ చిన్ని మొక్కకి ఇన్ని కాయలు అయితే వచ్చేసినాయి. మరి చాలా మంచిది. కాయలు తినటం వల్ల సి విటమిన్ ఉంటుంది. తర్వాత షుగరు, బీపీలకి కూడా చాలా మంచిగా ఉపయోగం అయితే పడుతుందండి కాయలు. మరి నేను చాలాసార్లు పెంచుకుంటున్నాను, చాలాసార్లు కోసుకుంటూ ఉంటున్నాను, తింటా ఉన్నాము. ఈరోజు అయితే కాయలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి వీడియో చేయాలనిపించి వీడియో అయితే చేస్తున్నానండి. మరి కాయలు ఎంత బాగా వచ్చి చెట్టు అయితే మరి చాలా ఈజీగా అయితే పెరిగిద్ది. మరి ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు. నిమ్మ చెట్టు లాగా అయితే పెంచుకోవాలి మనము. మరి చక్కగా మరి చాలా ఈజీగా పెరిగిద్ది. కాయలు కూడా మంచిగా వస్తాయి. వాటర్ అయితే ఎక్కువ పోయకుండా మరి చూసుకుని పోసుకుంటూ ఉండాలండి. మరి ఇదైతే చెట్టు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా చేతులతో నేనే పెంచుకున్నాను. మరి ఇన్ని కాయలు అయితే వచ్చేసినాయి. చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి అండి. అయితే మరి ఈ రోజైతే నేను కొన్ని ఫ్రూట్స్ అయితే చూపించబోతున్నానండి. అంజూరు పళ్ళు వచ్చినాయి, తర్వాత స్టార్ ఫ్రూట్స్ వచ్చినాయి. మళ్ళానేమో కొత్తిమీర వేసానండి. కొత్తిమీర, తోటకూర వేసాను. చాలా బాగా వచ్చినాయి. అవి కూడా నేను చూపిస్తాను. బీరకాయలు మరి కొన్ని హార్వెస్ట్లు అయితే ఉన్నాయి. మరి మీరు అందరూ చూడండి, చాలా హ్యాపీగా అయితే ఉంది అవన్నీ చూస్తే నాకైతే ఈరోజు. మరి అందుకని నేను మీకు చూపించాలి అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా చూసి మీరు కూడా మరి పెంచుకోవాలని మరి మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను. మరి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇది ఈ యొక్క చెట్టుతో పాటు కొన్ని ఫ్రూట్స్, కొన్ని ఆకుకూరలు మరి కొత్తగా వచ్చినాయి. అన్నీ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. చామంతి పూలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. గులాబీలు కూడా, నాటు గులాబీలు ఎప్పుడు వస్తానే ఉన్నాయి. ఈరోజు ఇగో గులాబీలు చాలా మంది అడుగుతున్నారు గులాబీలు మొక్కలు చూపించండి అని. మరి ఇవి చూసేయండి. తర్వాత ఇగో పత్తి మందారు కూడా బాగానే వచ్చినాయి. కొత్తగా అయితే ఇదిగోండి మరి ఇగో పూలు అయితే వస్తున్నాయి చూడండి, చామంతి పూలు. మరి మొత్తం చెట్టు నిండా ఇవే ఉన్నాయి మొగ్గలు. ఇదిగోండి, ఇదిగో చూడండి, ఇదిగో బీరకాయ మొన్నే పెట్టాను కదా. మరి ఇప్పుడైతే బీరకాయ వచ్చేసింది. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసుకుందాము. తర్వాత మీకు అంజూరు చెట్టు చూపిస్తారండి. ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఇగో అంజూరు పండు అండి, ఎంత బాగుందో. చాలా పెద్దగాను వచ్చి చాలాసార్లు మీకు చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఇదిగోండి ఇక్కడ కాయ వచ్చింది. ఇదిగో కాయ. ఇప్పుడు ఈ కాయ అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎంత చక్కగా వచ్చింది. ఇదిగో తర్వాత అయితే కొన్ని అక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. మరి కొత్తిమీర చూడండి, కొత్తిమీర వచ్చింది. ఇదిగో ఇదిగోండి స్టార్ ఫ్రూట్స్ అయితే ఇగోండి అయితే రెడీ అయిపోయి ఇప్పుడు అయితే కోసుకుందాం. తర్వాత బెండకాయలు కూడా ఉన్నాయి. ఇవి కూడా కోద్దాం. ఈ ఊరినే ముదిరిపోతున్నాయి. ఇవి ముదిరిపోయినాయి అప్పుడే. సరే, ఒక రోజు కొయ్యకపోతే చాలు ముదిరిపోతున్నాయి ఈ కాయలు. ఇదిగో జాంపళ్ళు అయితే అయిపోయి రోజు కోస్తానే ఉన్నాము. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగో అండి కొత్తిమీర. ఇదిగో కొత్తిమీర వేసాను ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగో తర్వాత ఇదిగో తోటకూర వేసాను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ గోంగూర వేసాను. ఇదిగో చిన్న దాంట్లో వేసాను చూడండి. ఇదిగోండి కొత్తిమీర. మరి ఇందులో గులాబీ మొక్క ఏదో మొత్తానికి మొక్క తీసుకొచ్చాను. మరి ఇది ఖాళీగా ఉందని చెప్పేసి ఇందులో అయితే మరి ధనియాలు వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్న చిన్న మొక్కలు. ఇది ఇందులోనేమో ఇదిగోండి మెంతి కూర, ఆకుకూరలు ఇలా చిన్న చిన్న ఆటల్లో అయితే వేసుకుంటా ఉంటే చక్కగా వస్తున్నాయండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత గోంగూర వేసాను ఇందులో. ఇదిగో ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పుడైతే నేను బీరకాయలు కూడా కోసుకుంటానండి. కోస్తానండి రాట్ల.
ఇదిగోండి, ఒక బీరకాయ అయితే వచ్చింది, మరి చాలా వరకు పిందులు అయితే ఉన్నాయి. మరి బీరకాయ అయితే చక్కగా పచ్చడి కానీ లేకపోతే పప్పులో కానీ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చూడు ఎంత ఉందో పెద్దది, పోద్దాం అది కూడా ఇప్పుడు. ఫ్రూట్స్ అయితే మనం చక్కగా పెంచుకుంటా ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఫ్రూట్ అయితే కోసుకుంటా ఉంటున్నాము చక్కగా. మరి కాబట్టి ఈ విధంగా అయితే ఈరోజు నేను కొన్ని హార్వెస్ట్లు అయితే చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కోసుకున్నాను. తర్వాత తోటకూర చూడండి ఎంత పెద్ద అయిపోయింది, ఇది కూడా ఆకు కోసుకోవాలి ఇప్పుడు. ఇలా ఇంకా కొన్ని ఎన్ని కూడా కోసుకుంటానండి. వంకాయలు, ఆకుకూరలు కూడా కోసుకుంటానండి. చూసారా, ఇదిగోండి మరి అయితే కోసాను ఈరోజు. మరి చూసారు, ఇదిగో అంజూర పండు అయితే ఇది ఈ విధంగా వచ్చింది. మరి ఇప్పుడు ఇదైతే తినాలి, తిందాం రండి. ఇదిగోండి మరి ఇవైతే కోసుకున్నాను నేను ఈరోజు చక్కగా. మరి ఇంకా ఆకుకూరలోనూ కొత్తిమీర గట్ట ఉందిగా చూపించాను కదా, మరి అదైతే హార్వెస్ట్ చేసుకుంటానండి. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదిగోండి ఫ్రూట్స్ కోసుకునేసరికి చూసేసరికి అయితే తినాలనిపించేసింది. ఇదిగో సరే, మళ్ళీ బాగుంది, తీయగా ఉంది. ప్రభు వీడియో తీస్తున్నాడు, ప్రభుకి ఇస్తా ఇదైతే. తర్వాత జాంకాయలు ఉన్నాయి కదా, ఇగోండి స్టార్ ఫ్రూట్ చాలాసార్లు చూపించాను మీకు మొన్నసారి. ఇది కూడా చాలా బాగుంటుంది కాయ. తర్వాత ఇదిగో స్వీట్ లెమన్ అయితే ఒక కాయ అయితే కోసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇదిగోండి ఇంకా కలర్ వస్తాయండి, నేనైతే ఒకటి కోసాను. ఇంకా 2-3 రోజులు ఉంటాయి, కలర్ మారిపోతాయి. ఇదైతే ఇంకా తొక్క తీసే పని ఉండదు. బాగుంది, చాలా బాగుంది, పుల్లగా తీదిగా ఉందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరకవండి. మన చేతులతో మనమే పెంచుకుని మరి ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇది చూడు ఎలా వచ్చిందో బటర్ఫ్లై. ఇదేనండి రోజు వీడియో అయితే. మీరు కూడా ఇలా చక్కగా మొక్కల్లో ఆనందంగా హ్యాపీగా ఇలా పెంచుకుని చిన్న చిన్న పాట్లో మెంతాకులు కానీ తర్వాత కొత్తిమీర గింజలు కానీ వేసుకుని తోటకూర విత్తనాలు కానీ వేసుకుంటే చక్కగా బాగా అయితే వస్తాయి. చక్కగా హార్వెస్ట్ చేసుకుని ఫుల్ ఆర్గానిక్లు అయితే తినొచ్చు. మరి నేనైతే ఆ విధంగా చేసుకుంటున్నాను. మీరు కూడా అలా మొక్కలు పెంచుకోండి. ఇదే వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ అందించండి. బాయ్ అండి.